టూలో అయితే 3 ప్లేసెస్ కవర్ చేసినాం అన్నమాట. మార్నింగ్స్ లైక్ దిస్ ఇక్కడ బాగా బీచ్కి వెళ్తాం అన్నమాట. బాగా బీచ్ మొదలైతే షాపింగ్ వస్తున్నారు బీచ్కి వచ్చినాం. బీచ్ అయితే చూడండి మొత్తం వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు నిఖిల్ తెలుగు బ్లాగ్స్. డే 2 వచ్చేసి ఇప్పుడు బీచ్ దగ్గరికి వెళ్తాం. ఇప్పుడే లేస్తాం, ఫ్రెష్ అప్ అయిపోయినా. మన కాఫీ చేస్తాను, బయటకు పోయి కాఫీ తీసుకొచ్చినాం, కాఫీ పౌడర్ ఉన్న మిల్క్ ప్యాకెట్. సో ఇప్పుడు కాఫీ తాగేసి మనం బీచ్ దగ్గరికి వెళ్తాం. బీచ్ ఎట్లుందో మీకు చూపెడతాం అన్నమాట. సో వెయిట్ అండ్ సీ. ఈరోజు ఇంకా ఎక్కడ వెళ్తాం అనేది మీకు చూపెడతాను అన్నమాట. సో మీరు వెయిట్ అండ్ సీ ఎక్కడెక్కడికి వెళ్తాం ఎట్లా. డే 2లో మ్యాగీ చేసుకున్నాం మార్నింగ్ టిఫిన్కి వచ్చేసి. మ్యాగీ మార్నింగ్స్ లైక్ దిస్ ఓన్లీ ఇన్ గో మార్నింగ్స్ లైక్ దిస్ ఓన్లీ ఇన్ గో ఓకే హ్యాపీస్ ఇన్ ఓన్లీ గో. తినేస్తాం, తినేసి బీళ్ళు పట్టుకొని డైరెక్ట్ బీచ్కి వెళ్తాం. అక్కడ రేట్ కొద్దిగా బాగున్నది. సో ఇప్పుడు బీచ్కి వెళ్తాం. ఎక్కడ బాగా బీచ్కి వెళ్తాం అన్నమాట. అక్కడ లొకేషన్ ఎట్లా ఉంటుందో మీకు చూపెడతాను అనమాట. నడలి స్పెట్స్ తీసుకోనికి వచ్చినాం. ఓ మై గాడ్ చూడండి, బీచ్ వ్యూ అయితే వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది. చింటూ బాయ్, ఓ మై గాడ్ నో. అన్న స్నాప్. యా 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 బ్రో, ఫీలింగ్ ఎట్లుంది అరుణనా? చిన్న షాపింగ్ చేయడానికి వచ్చినాం అన్నమాట. డ్రెస్ కోడ్ कलेक्शन हाय बोलो, यूट्यूब में आता फिर हाय दुकान का बोल के बोलना. మొదలైతే షాపింగ్ చేస్తాం అన్నమాట. మొదలైతే బిల్లు వలిగిపోయింది. రైట్ బాయ్. మొత్తానికి అయితే రెడీ అయినాం అన్నమాట. అందరం ఫ్రెష్ అప్ అయినాం. స్కూల్ డ్రెస్సులు వేసినాం, చిన్నప్పుడు వేసినట్టు మళ్ళీ ఇప్పుడు సేమ్ డ్రెస్ వేసినాం అన్న. ఇప్పుడు మనం ఎక్కడ స్టార్ట్ అవుతాం అన్నమాట? బటర్ఫ్లైకి. సో మన రాజన్న అయితే ఐ లవ్ గోవా డైరెక్ట్. అరుణన్న నీది అవుట్ఫిట్ చూపెట్టు. ఇది అవుట్ఫిట్. ఇప్పుడు ఒక రౌండ్ కంప్లీట్ చేసేసాం. మునగాళ్ళు వస్తున్నారు, మిలికెళ్ళి పెడుతున్నారు, వస్తున్నారు. చలో స్టార్ట్. ఇప్పుడైతే కార్ దగ్గర వెళ్తాం అన్నట్టు. వెళ్ళేసి బటర్ఫ్లై బీచ్కి వెళ్తాం. అక్కడ లొకేషన్ ఎట్లుందో మీకు చూపెడతాం అన్నమాట. ఇప్పుడే స్టార్ట్ అయినాం అన్నమాట. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్స్ అన్న? 7.5 ఉంది. సో అక్కడ వ్యూ ఎట్లుందో మీకు చూపెడతాం అన్నమాట. ఇక్కడ అయిపోయింది, డైరెక్ట్ ఇటే వచ్చేస్తాం. ఇది వచ్చేసి ఇదేం బీచ్ అన్న? అన్న బీచ్కి వచ్చినాం. బీచ్ అయితే చూడండి మొత్తం వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది. ఇక్కడ వచ్చి ఒకసారన్న ట్రై చేయాలా, మంచిగా ఉంటుంది. మొత్తానికి అది చూడండి లొకేషన్ మొత్తం వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. అగోడా ఫోర్ట్కి వెళ్తున్నాం. సో అక్కడ ఎట్లా ఉంటుంది మీకు వ్యూ అనేది చూపెడతా అన్నమాట. సో వెయిట్ అండ్ సీ ఆ ఫోర్ట్ ఎలా ఉందో మీకు చూపెడతా.
మొత్తానికి అయితే డే 2లో అయితే 3 ప్లేసెస్ కవర్ చేసినాం అన్నమాట. మార్నింగ్ అయితే బాగా బీచ్కి వెళ్ళినాం. బాగా బీచ్కి వెళ్ళేసి అక్కడ మార్నింగ్ చూసుకొని వచ్చేసి రిటర్న్ టు రూమ్కి వచ్చేసి టిఫిన్ చేసి డైరెక్ట్ మళ్ళీ అంజనా బీచ్కి వెళ్ళినాం. ఆ నుంచి వెళ్ళి మళ్ళీ ఏమంటారు అగోడా ఫోర్ట్కి వెళ్ళిపోయినాం. అప్పటికే డే మొత్తం వేస్ట్ అయిపోయింది. మీరు కూడా వచ్చేది ఉంటే ప్రీ ప్లాన్గా రండి. కొద్దిగా నియర్ బై ప్లేసెస్ కవర్ చేసి లాంగ్ ఉన్నాయి, నెక్స్ట్ డే ప్రిపేర్ చేసుకోండి. మాకైతే మొత్తానికి టైం వేస్ట్ అయిపోయింది. పార్ట్ 1 పార్ట్ 2 వీడియో చూడకుంటే ఒకసారి అది కూడా చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్ అయితే ఇంకా క్రేజీ రాబోతుంది. సో ఈరోజు బటర్ఫ్లై బీచ్కి వెళ్తాం అనుకున్నాం కానీ వెళ్ళలేదు. నెక్స్ట్ బటర్ఫ్లై బీచ్ ఇంకా చాలా బీచెస్ ఉన్నాయి. సో వెయిట్ అండ్ సీ. ఇప్పుడైతే ఈ వీడియోని అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి. స్ట్రేట్ అట్లా పైకి ఉంది. మొత్తానికైతే పైకి ఎక్కుతున్నాం. ఫోర్ట్ పైకి వస్తున్నాం. నాకెందుకు ఫోన్ చేస్తాను సారు? ఇది అన్నది ఫోన్ నా దగ్గర ఉంది. ఫోర్ట్ పైన ఎట్లుంది చూడండి ఒకసారి. ఫొటోస్ కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కామెంట్లు ఇస్తా. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, అప్పుడు మీకు ఫొటోస్ అన్నీ వస్తాయి అన్నమాట. మార్నింగ్ టిఫిన్ చేసినాం, లంచ్ ఏదో స్కిప్ అయిపోయింది. డైరెక్ట్ రూమ్కి వచ్చినాం. రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకొని ఫుడ్ ఆన్ చేసి తినేసి వండుకున్నాం అనమాట. ఈ డే అయితే 7 వరకు క్లోజ్ అయిపోయింది. సో నెక్స్ట్ డే ఎట్లా అవుతుందో మీరు बिग थैंक यू फॉर बीइंग हियर बहुत बहुत धन्यवाद।